అతి తెలివి ఏమైతుంది, అక్కడ 1996లో 3 పద్ధతులుగా విడిపోయింది. 3 పద్ధతులుగా విడిపోయి, 1 డబ్బు కట్టించేది, 2 కిట్టు, 3 ఫ్రీ. డబ్బు కట్టించేది అంటే మనకి అందరూ ఎంతమంది డబ్బు కట్టించి మోసపోయిన చేయకండి. లేడీస్ ప్రశాంతంగా టగా 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 కూర్చోండి. మేడం ముందరికి రండి, మిమ్మల్ని ఏం అడగాలండి, ముందరికి రండి. ఓకే, 1996 చాలా ఏళ్ళగా డబ్బు కట్టించడం ఎంతమంది ఉన్నారా, కట్టించి మోసపోయినాము అన్నట్టు. చూడండి, 1,00,000 కంటే 1,00,000 వస్తాయి, 10,000 కంటే 10,000 వస్తా అని ఎంతో మంది పోతాం. అవునా, పొద్దు నుంచి 23 సంవత్సరాలు చదివిన తర్వాత రావు జాబులు. అవునా, లక్షలు పెట్టుబడి పెట్టినా కానీ రావు. అవునా, కానీ డబ్బు కట్టి డబ్బు రాదు. 2 కిట్టు, డిన్నర్ సెట్లు, కమ్మలు, ఆ తర్వాత గ్యాస్ స్టవ్లు, చీరలు, గిన్నెలు, బొచ్చలు ఇవి ఇస్తామంటే చక్కని 13,000 కడతారు మన వాళ్ళు. అవునా, బొచ్చలు ఎన్ని బొచ్చలు వస్తే అని 9,000. అవునా, ఇట్లాంటి కట్టి లాసెన్లు. తర్వాత ఫ్రీ జాయినింగ్. ఒక ఫ్రీ జాయినింగ్ అంటే మైండ్ ఎక్కదు. ఫ్రీగా వచ్చే గాలి, ఫ్రీగా వచ్చే భూమి, ఫ్రీగా వచ్చే అగ్గి, ఫ్రీగా వచ్చే నీరు, ఫ్రీగా వచ్చే వెలుతురు, దానికి వాల్యూ లేదు. అవునా కాదా? ఒక్కసారి కరోనా తల్లి వచ్చి అట్లా చూపించిపోయింది. అవునా కాదా? ఫ్రీగా వచ్చే ఐడి కూడా అంతే ఘోరం ఉంటాయి. అవునా కాదా? ఫ్రీగా వస్తుంది, వెస్టేజ్ ఐడి, అందుకోసం వాల్యూ లేదు. ఒక్కసారి ఆక్సిజన్ ఆగిపోయిందనుకోండి, అప్పుడు తెలుస్తుంది. లక్షల సిలిండర్లు పెట్టి కొన్నారా లేదా? లక్షలు పెట్టాను సిలిండర్లు కరోనా టైంలో. అట్లే వెస్టేజ్ ఐడి కూడా దాని వాల్యూ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎదుటి కస్టమర్ అప్పుడు అర్థం చేసుకుంటాడు. మనం దాని వాల్యూ అర్థం చేయం. ఏమంటాము, సార్ ఇది తీసుకుంటే సబ్బు పేస్ట్ తీసుకుంటే నీకు కారు వస్తుంది, ఇండ్లు వస్తుంది, 1,00,000 వస్తుంది అంటేనే దాన్ని చూసినాము ఎంటకలు ఉంటున్నా అన్నా కదా. ఇది క్లియర్ చేయాలి ఫస్ట్ మనం. ఆ తర్వాత మనం ఎంత ఫ్రీ అయినాక మళ్ళీ 1996 తర్వాత 2016 సెప్టెంబర్ 9న రామ్ విలాస్ పాస్వాన్ కమిటీ అధ్యక్షుని ఏర్పాటు చేసి ఇది ఒక జెన్యూన్ కంపెనీ అని వాళ్ళు కూడా క్లియర్ చేశారు. తర్వాత 2023 జూన్ 21, 2023 డిసెంబర్ 28న, అసలు 2024 సెప్టెంబర్ 16న ఇలాంటి కమిటీ ఏర్పాటు చేసి డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ ఒక జెన్యూన్ అని మన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రేఖా గుప్తా, మన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఉత్తరాఖండ్ సీఎం సబర్వాల్, ఆ తర్వాత మన కర్ణాటక గవర్నమెంట్ సిద్ధరామయ్య, వీళ్ళంతా జెన్యూన్ కంపెనీ అంటుంటే మనం అయితే ఫేకు బోకు అంటామా అంటావా లేదా? ఫేకు 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 ఫేక్. కానీ ఇక్కడ ఎవరైనా డబ్బు కట్టినారా ఎవరన్నా? ఎవరు కట్టా? వాడుతున్నాం, వాడిస్తున్నాం, కట్టడం లే. అవునా, సబ్బు వాడితే బయట సబ్బు పేస్ట్ వాడితే నురుగు వస్తుంది, ఇలా సబ్బు పేస్ట్ వాడితే రూపాయి వస్తుంది. మంచిదే కదా? డైలీ పేస్ట్ తిప్పుతున్నారు, సబ్బు తిప్పుతున్నారు, ఏమైనా 10,000 వస్తుందా? లేదు. ఓకేనా? ఇట్లా ఒక జెన్యూన్ కంపెనీ. మన కంపెనీ పేరు వచ్చి వెస్టేజ్ అంటే పాతకాల పద్ధతులు పాటించాలనేది కంపెనీ యొక్క ఆలోచన. బాగుందా లేదా? గట్టి కంపెనీకి ఆ కంపెనీ పేరు చెప్తున్నాను, అంతేగాని మీరు మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు. ఓకే, కంపెనీ